వర్షాకాలం వచ్చేసింది. మాన్సూన్లో వరద, బురద, దోమలతో పాటు రోగాలు కూడా వస్తాయి. ఏమాత్రం హైజీనిక్ లేకున్నా ఫుడ్ కల్తీ అయ్యి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో అలర్ట్ అయిన ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో నగరంలో ఉన్న స్వీట్ షాప్స్తో పాటు అన్ని ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్పై తనిఖీలు చేస్తున్నారు. బయట ఏది తినాలన్నా భయంగా ఉంది. రోడ్డు పక్కన తోపుడు బండ్ల నుంచి పాష్ రెస్టారెంట్ల వరకు అంతటా ఫుడ్ కల్తీ అవుతోంది. మాన్సూన్ సీజన్లో అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేస్తే బెటర్ అని డాక్టర్లు చెప్పినా ఎవరూ వినే పరిస్థితి లేదు. హైజెనిక్ లేని ఫుడ్ తిని హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణ ఆదేశాలతో నగరంలోని ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సిటీలో హోటల్స్, రెస్టారెంట్స్, స్వీట్ షాప్స్ ఇలా ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కలిపి సుమారు 1,00,000కు పైగా ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. ఫుడ్ కలర్స్ వాడటం, అపరిశుభ్ర కిచెన్స్, ఫుడ్ లైసెన్స్ లేకపోవడం, ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడటం లాంటివి చేస్తున్నారు. ఇంకొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ లో కుళ్లిపోయిన చికెన్, మటన్, కూరగాయలను ఉపయోగించి ఫుడ్ తయారు చేసి కస్టమర్స్ కి సర్వ్ చేసేస్తున్నారు. ఇట్లాంటి వాటిపై మాన్సూన్ లో స్పెషల్ ఫోకస్ పెట్టి సీజ్ చేస్తామంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆహార భద్రత ఏదైతే చెప్తుందో దాన్ని ఫాలో అయ్యి దాని ప్రకారంగానే మీ ఫుడ్ ఐటమ్ ఉండాలి. లేకపోతే ఇప్పుడే కాదు, ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కొక్కటి, ఒకరోజు హాస్టల్స్, ఒకరోజు హాస్పిటల్స్, ఒకరోజు స్వీట్ షాప్స్, ఇంకొక రోజు రకరకాల ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నిటినీ ఇప్పుడు కర్ణన్ గారు ఆల్రెడీ ఆయన ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గా ఉండి మన జిహెచ్ఎంసీ కమిషనర్ గా వచ్చారు కాబట్టి ఆయన పూర్తి అవగాహన ఉంది. దీన్ని అంతకుముందే చాలా బాగా చేశారు మా కమిషనర్ గారు ఫుడ్ సేఫ్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఉండి కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ దాని మీద స్పెషల్ ఫోకస్. మాన్సూన్ ఫుడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గోల్కొండ ఫోర్ట్ వద్ద ఫుడ్ లైసెన్స్ లేకుండా అన్హైజెనిక్ కండిషన్స్ లో సమోసాలు తయారు చేస్తున్న సెంటర్ ను సీజ్ చేశారు అధికారులు. ఫ్లోర్ పైనే పిండి వేసి కల్తీ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతూ సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మురుగునీటి కాలువ పక్కనే సమోసా తయారీ కేంద్రం ఉందని, దానికి కనీసం డోర్ కూడా లేదంటున్నారు అధికారులు. ఇలాంటి సెంటర్స్ లో తయారు చేసే సమోసాలు తింటే అనారోగ్య పాలవ్వడం ఖాయమంటున్నారు అధికారులు. స్వీట్ షాప్స్ లో కల్తీ పెరుగుతుందని భావించిన అధికారులు నగర వ్యాప్తంగా 69 స్వీట్ షాప్స్ లో తనిఖీలు చేశారు. వీటిలో నిబంధనలు పాటించని పలు స్వీట్ షాప్స్ ను సీజ్ చేశారు. బెంగాలీ స్వీట్స్ తో పాటు పలు స్వీట్స్ తయారు చేసిన 24 గంటల్లోనే తినాలి, కానీ వాటిని స్టోర్ చేసి వారం రోజుల పాటు అమ్ముతున్నట్లు గుర్తించారు. స్వీట్ షాప్ లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్, ఎక్స్పైర్ డేట్ లేనట్లు గుర్తించారు. కిచెన్ లో పనిచేసేవారు హెడ్ క్యాప్స్, గ్లౌజ్, యాప్రాన్ వేసుకోకుండా అన్హైజెనిక్ కండిషన్ లో కిచెన్లు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు ప్రైవేట్ హాస్టల్స్ కిచెన్స్ పై రైడ్స్ నిర్వహించారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా అపరిశుభ్రమైన వాతావరణంలో కిచెన్, మెస్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించి నోటీసులు ఇచ్చారు. త్వరలో మరిన్ని హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ ట్రక్కులపై కూడా రైడ్స్ చేస్తామంటున్నారు అధికారులు. జీహెచ్ఎంసీకి వచ్చే ఫుడ్ అడల్ట్రేషన్ కంప్లైంట్స్ ను తప్పకుండా అడ్రస్ చేస్తామని చెబుతున్నారు అధికారులు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా ఎవరు ప్రవర్తించినా ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.